నమస్కారం. కార్తీక పురాణం 26వ రోజు పారాయణలోకి వచ్చాం. ధర్మదత్తుడనే విప్రుడు తన తాలూకు కార్తీక వ్రత పుణ్యాన్ని కలహ అనే స్త్రీకి ధారపోసాక ఆమె విష్ణు పార్షదుల చేత విమానంలో తీసుకోపోబడింది. విష్ణు పార్షదులు ఇద్దరు ధర్మదత్తుడికి ఆయనకు ఉపదేశం చేస్తున్నారు. ఈ కర్మల వల్ల నీకు ఇలా, నువ్వు చేసిన ఈ పని వల్ల నీకు ఇలాంటిది లభిస్తుంది నాయనా అని చెప్పారు. అంటే విష్ణు సాయుధ్యం లభిస్తుంది, ఆ తర్వాత నువ్వు దశరథుడిగా పుడతావు అని తెలుసుకున్న తర్వాత ఇదంతా విన్నటువంటి ధర్మదత్తుడు ఎలా అయిపోయాడంటే విస్మృత చేష్టుడు, ఏమీ లేదు అసలు, చేష్టలు దక్కిపోయాడు అనమాట, మాట్లాడలేకపోయాడు. విస్మయ రూపుడు అయినటువంటి ధర్మదత్తుడు మళ్ళీ వాళ్ళకి సాష్టాంగ దండ ప్రణామం చేసి నమస్కారం చేసి, ఓ విష్ణు స్వరూపులారా, ఈ జనానీకమంతా అంటే ప్రపంచమంతా అనేక క్రతు వ్రత దానాల చేత కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. వాటన్నిట్లలోనూ ఏ ఒకదాన్ని ఆచరించడం వల్ల విష్ణువుకి అత్యంతమైన ప్రీతి కలుగుతుందో, దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవియ్యండి అని అడిగాడు. అంటే ఈయన చిన్నప్పటి నుంచి కార్తీక వ్రతం చేస్తున్నాడు. కార్తీక వ్రత మహత్యం ఇలా ఉందని వాళ్ళు చెప్పారు. ఇది కాకుండా లోకంలో సహజంగా సాధారణంగా జనులు రకరకాల పూజలు అవి ఇవి బోల్డన్ చేస్తాం, ఏదో ప్రతిదీ ఫలదాయకమని భావిస్తాం. అన్నిటికంటే అత్యంత ఫలదాయకమైంది ఏది అని మన మీద కరుణతోటే వ్యాస మహర్షి రాశారు. దేనివల్ల విష్ణువు మనకి లభిస్తాడు అని అడిగేసరికల్లా పార్షదులు ఇట్లా చెప్తున్నారట, ఓ బ్రాహ్మణ, నీవు అడిగిన ప్రశ్నకి ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెప్తాం వినమన్నారు. అంటే ఇది పూర్వం జరిగిందనమాట. ఏం చెప్పారు? పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నింటినీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించినాయి. అంటే చోళదేశం అనేసి చోళమండలం అంటుంటాం మనం. అయితే ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణుప్రీతికై అనేక యజ్ఞాలు నిర్వహించేవాడు. అతని యజ్ఞాలకై నిర్మించబడినటువంటి బంగారపు యూపస్తంభాలతోటి తామ్రపర్ణి నది యొక్క 2 తీరాలు కూడా కుబేరా ఉద్యానవనాలైనటువంటి చైత్రరథాల వల్లే ప్రకాశించేవి. అంటే యూపస్తంభాలంటే యజ్ఞం చేసినప్పుడు ఒక స్తంభాన్ని నాటుతారు ప్రతి వాళ్ళు చేసేదే. అయితే ఇప్పుడు ఎన్ని యజ్ఞాలు చేస్తే పక్కనంతా తాటి చెట్లల్లేనో కొబ్బరి చెట్లల్లేనో అట్లా యూపస్తంభాలు నాటించాడనమాట. అన్ని వందల యజ్ఞాలు చేశాడు ఆయన. అయితే అటువంటి ఆ రాజు ఒకానొక నాడు అనంతశయనం అనే పేరుతో యోగనిద్రాముద్రితుడై ఉండే విష్ణువాలయానికి వెళ్ళి, అంటే అనంతశయనం అనే ఒక దేవాలయానికి వెళ్ళాడనమాట. మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు. అంతలోనే విష్ణుదాసుడనే బ్రాహ్మణుడొకడు విష్ణువర్చనార్థమై ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజని నిర్వహించాడు. అంటే రాజు పూజ నిర్వహించిన చోటే ఈ బ్రాహ్మణుడు కూడా నిర్వహించాడు. అది చూసి రాజు కోపం వచ్చిందట. ఆ కోపంతో తాను ధర్మవేత్త అయ్యుండి కూడా, అంటే ఆయనకి ధర్మం తెలుసు అయినా కూడా రాజునన్న అహంకారంతో అవతలి వ్యక్తి యొక్క అంటే అవతల చేసేవాడు బ్రాహ్మడు అనే జ్ఞానం లేదు. కోపంతో ఏమన్నాడంటే, ఓరి విష్ణుదాసుడా, నేను మాణిక్యాలతోటి బంగారు పువ్వులతోటి చేసిన పూజ వల్ల ప్రకాశమానంగా వెలిగిపోతున్నటువంటి నా ప్రభువుని నీ తులసి ఆకుల పూజతో ఎందుకు అపవిత్రం చేసావు, ఎందుకు కప్పేశావు? నేను బంగారు పువ్వులు పెట్టాను, మణిమాణిక్యాలు పెట్టాను, మెరిసిపోతున్నాడు స్వామి, నువ్వు ఈ ఆకుపచ్చవి పెడితే వాటి మీద ఏం కనపడుతుంది? నేనెంతో భక్తితో ఆచరించిన పూజను ఇట్లా పాడు చేశావంటే నీకు అసలు విష్ణుభక్తి అంటే తెలుసా అని చీదరించుకున్నాడు. దాంతో బ్రాహ్మడికి కూడా కోపం వచ్చిందట. రాజు తన ధర్మాన్ని అతిక్రమిస్తే అతని పాలనలో ఉండవలసిన వాడు కూడా ధర్మాన్ని అతిక్రమిస్తాడు. బ్రాహ్మడికి కూడా ఒక ధర్మం ఉంది, అతను రాజనింద అవి చేయకూడదు. ఎప్పుడైతే రాజు తన ధర్మాతిక్రమణ చేశాడో ఈ బ్రాహ్మడు కూడా ఈ రాజుని నిందించకూడదు, నా విష్ణు పృథివీపతి అని చెప్తారు. అంటే పృథివీపతి అయిన వాడు సాక్షాత్ విష్ణువు, అతన్ని మాట అనకూడదు. ఎవరైతే ప్రభువో అతడు సాక్షాత్ విష్ణువే. ఈ తన మీదకి మాట వచ్చేసరికల్లా అతను కూడా ఆగకుండా ఏమన్నాడు, నీకు దైవభక్తి లేదు కదా, సరికదా, దాంతోపాటు రాజేశ్వర్యంతో మత్తుడు అయిపోయి ఉన్నావు, విష్ణు ప్రీత్యర్థం నీతో చేయబడినటువంటి యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పమని ఎదిరించాడు. ఎదిరించేసరికల్లా అతని మాటలకి అవహేళనగా నవ్వాడట చోళరాజు. నవ్వి, పోను నువ్వు చెప్పు, నువ్వేం చేస్తావు, నీ విష్ణుభక్తి ఏముంది, ఇంత చక్కగా అలంకరించిన స్వామిని తీసుకొచ్చి తులసి దళాలు పెట్టేవు, నీకు లేదు విష్ణుభక్తి, నువ్వు ధనహీనుడివి, దరిద్రుడివి, నీకు భక్తి ఎట్లా వస్తుంది, అసలు ఎప్పుడైనా నువ్వు చేసావా ఒక యజ్ఞం అని ఇతను అడిగాడు. ఇద్దరు కలిసి నేను భక్తిపరుణ్ణి అంటే నేను భక్తిపరుణ్ణి అని కొట్టుకున్నారు. నువ్వు దేవాలయం ఏమైనా కట్టించావా అని రాజు అడుగుతాడు బ్రాహ్మడు ఎట్లా కట్టిస్తాడు దేవాలయం, నువ్వేదైనా యజ్ఞం చేసావా, విష్ణుప్రీతికి నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని మాట్లాడడం మొదలు పెట్టేసరికి ఎన్ని మాటలు వస్తాయి, మాటలు తీయగా మాటలు, ఇక ఓం పోట్లాడేసుకున్నారు ఇద్దరు. అక్కడి నుంచి సరే అప్పుడు ఈయన ఏం చేశాడు, రాజు తన అహంభావంతో ఒక పెద్ద ఘోషణ చేశాట.
అక్కడంటే ఇప్పుడు దేవాలయంలోకి వెళ్ళాడు, అక్కడ పూజారులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, ఊరి జనం కూడా కొంతమంది ఉండుంటారు. వాళ్ళందరి ముందు రాజు ఏమన్నా అంటే, ఓ సదస్సులారా, సద్బ్రాహ్మణులారా, శ్రద్ధాళువులుగా వినండి, నేనేం చెప్తున్నానో వినమన్నాడు. నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మడే పొందుతాడో నిదానించి మీరందరూ గమనింతురుగాక అన్నాడు. అంటే ఇప్పుడు మా ఇద్దరిలో భక్తి ఎలాంటిదో మీకే తెలుస్తుంది, నేను భక్తిపరుడో ఈ బ్రాహ్మడు భక్తిపరుడో మీరే నిదానించి తెలుసుకోండి అని ఘోషణగా చెప్పాడు, ఊరి ప్రజలకు చెప్పినట్టే. అక్కడి నుంచి ఏం చేశాడు, ఈ ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పిన తర్వాత చోళుడు స్వగృహానికి వెళ్ళిపోయి ముద్గలుడనే మునిని ఆచార్యుడిగా వరించి విష్ణు సత్రయాగానికి పూనుకున్నాడు. సత్రయాగం అంటే చాలా పెద్దది, 10 సంవత్సరాలు చేస్తారు. 10 ఏళ్ల పాటు సాగాల్సింది, 5 ఏళ్ళు కూడా చేస్తారట. 5 నుంచి 10 సంవత్సరాలు రాజు పూనుకున్నాడు కాబట్టి 10 సంవత్సరాలు పడుతుంది. బహుకాల పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయాలతో చేయబడింది. అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించడానికి సాధ్యం కానిది, సర్వ సమృద్ధిమంతమైనది అయినటువంటి ఆ యజ్ఞాన్ని చేయటానికి రాజుగారు పూనుకున్నాడు. పేదవాడైన విష్ణుదాసుడు అతనేం యజ్ఞం చేస్తాడు, పేదవాడు, ఇది ఇప్పుడు యజ్ఞం చేయాలంటే శక్తి కావద్దు, బోళ్ళంత డబ్బులు కూడా కావాలి, అర్థబలము అంగబలము కావాలి. బ్రాహ్మడికి ఏమీ లేదు, ఆయనకున్నది ఏమిటంటే తను ఒక్కడే ఆత్మబలం ఒకటే ఉంది, ఇంక ఏమీ లేదు పాపం. ఈయన ఏం చేశాడు, ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు, తులసీవన సంరక్షణలు, ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపము, షోడశోపచార విధిని నిత్య పూజలకు, నృత్య గీత వాద్యాది మంగళధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో చేయటం మొదలుపెట్టాడు. ఇవన్నీ విష్ణు పూజకు చేయవలసిన విధానాలు. దేవాలయంలో ఉన్నప్పుడు ఇలా చేయాలి, ఆ ఉపచారాలతోటి చక్కగా విష్ణు పూజ చేయటం మొదలుపెట్టాడు. తర్వాత నిత్యము సర్వవేళల్లోనూ భోజనాది సమయాల్లోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామస్మరణ చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలనని ఆచరిస్తూ ఉండేవాడు. ఈ విధంగా భక్తులైన చోళుడు విష్ణుదాసు ఇద్దరు కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలని, అంటే ఇక వేరే పని చేయలేదు, ఈ బ్రాహ్మడు చేయలా, రాజు చేయలా, ఇక విష్ణు పూజ ఇంకా రెండోది లేదనమాట. సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం పాటు తమ వ్రతాల్ని ఆచరిస్తూ ఉండిపోయారు. కొంతకాలం గడిచేసరికి ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుకుడు భోజనం వండుకుంటాడంటే ఉదయం అంతా బహుశా ఉపవాసం ఉండి సాయంకాలం వంట చేసుకుంటాడు. ఆయన ఏం చేశాడు, భోజనం వండుకుని పెట్టుకున్నాడు, ఆ భోజనాన్ని ఎవరో కాజేశారు, తీసుకెళ్ళిపోయారు. ఆ దొంగిలించిన వాళ్ళు ఎవరో అతను పెద్దగా విచారించలే, ఏమిటి అన్నం లేదనుకున్నాడు, మళ్ళీ వంట ప్రయత్నం చేద్దామంటే సాయంకాల పూజ వేళైపోతుంది, ఆ పూట భోజనం చేయకుండా అని ఉండిపోయాడు. పూజ చేసుకున్నాడు. మర్నాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి పెట్టే లోపలే మళ్ళీ భోజనాన్ని ఎవరో పట్టుకెళ్ళిపోయారు. ఇట్లా రోజు జరిగింది. ఈ విధంగా వారం రోజుల పాటు ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే ఉన్నాడు, విష్ణు సేవలోనే గడుపుతూ ఉన్నాడు. అయితే ఏమైంది, ప్రతిరోజు ఈ భోజనం పోతూ ఉంటే ఇతనికి ఆశ్చర్యం వేసిందనమాట. వస్తువులుంటూ హరిసేవ చేయటం బాగానే ఉంది, కానీ అతనికి ఆ దొంగ ఎవరో పట్టుకోవాలనిపించింది. తన భోజనం కోసం కాదు, నివేదనకి ముందే ఆహారం వెళ్ళిపోతుందని బెంగొచ్చిందనమాట. సరే పట్టుకోవాలని చూశాడు. తర్వాత ఏమైంది, చకచకా పూజ ముగించుకుని వంట చేసి అక్కడ పెట్టి చూస్తున్నాడు, ఎవరు పట్టుకెళ్తారో చూద్దామని. చాలాసేపు అయిన తర్వాత ఒక బికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక నీచ కులస్థుడు ఆ భోజనాన్ని పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. పట్టుకెళ్ళేసరికల్లా అతని మొహం అత్యంత దీనంగా ఉందట. రక్తమాంసాలు లేవు, కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్టు ఉంది. తర్వాత అన్నార్తుడుగా ఉన్నటువంటి ఆ పేదవాడిని చూసేసరికి అయ్యో అతనికి బాధేసిందిట. అయ్యయ్యో ఇదేమిటి పాపం ఈయన ఇలా ఉన్నాడు అని అనుకుని, ఓ మహాత్మా కాసేపు ఆగవయ్యా, ఆ ఒట్టెన్నాన్ని పట్టుకెళ్తున్నావు, అది ఎలా తింటావు, ఈ నెయ్యి కూడా పట్టుకెళ్ళని నేతి కింద పుచ్చుకుని వెంటపడ్డాడు. నా అన్నం నువ్వు తీసుకెళ్తున్నావు పాపిష్టివాడని తిట్టలా. అయ్యో ఎంత ఇదిగా, ఎంత అంటే దీనమైన స్థితిలో ఉన్నవాడు అన్నాన్ని దొంగిలిస్తుంటే మనం కాదంటాం ఎందుకు అనుకున్నాడు. ఒట్టన్నం ఎలా తింటావు, పెసరపప్పు వేసి అన్నం వండుకుంటారు, నెయ్యి వేసుకోవాలి అందులో, అప్పుడు బాగుంటుంది. ఓ మహాత్మా ఆగాగు, ఈ నెయ్యి కూడా పట్టుకెళ్ళని నేతి దాడితో సహా వెంటపడ్డాడు. ఈ విప్రుడు తనని బంధించి రాజభట్లకు ఏమైనా అపచెప్తాడేమోనని ఆయన పరిగెత్తడం మొదలుపెట్టాట. ఆ భిక్షకుడు ఆయన పరిగెడుతుంటే ఆయన వెనకాలే ఈయన కూడా పరిగెడుతున్నట్ట. నెయ్యి తీసుకెళ్ళి కలుపుకొని తినవయ్యా స్వామి అని అరిచి అరిచి వెంబడబడ్డాడు. ఎంత దూరమో పరిగెత్తారు. అసలే ఓపిక లేకుండా దీనావస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఆ భిక్షకుడు, ఈ భయం వలన నేల మీద పడిపోయేసరికల్లా ఈయన తెల్లబోయి, అయ్యో మూర్చిపోయావా నాయన, చక్కగా నెయ్యి వేసుకుని అన్నం తింటావని వెనకాల నుంచి పిలుస్తున్నాను, నువ్వు వినిపించుకోలేదని ఏం చేశాడు, దగ్గర కూర్చుని తన పై చెంగు ఇది ఉత్తరయంతో విసురుతుంటే కాస్త మెల్లిగా లేచాట. ఆయన కళ్ళు తెరిచి, ఆ కళ్ళు తెరిచిన వాడు ఒక నవ్వు నవ్వేట ఈయన చూసి. ఆ నవ్విన వెంటనే ఎలా కనపడ్డాడంటే ఆయన శంఖచక్ర గదాబ్జధారి, పీతాంబరుడు, చతుర్భుజుడు, శ్రీవత్సలాంఛితుడు, కౌస్తుభాలంకృతుడు అయినటువంటి శ్రీమన్నారాయణులాగా గోచరించాడు. అతగాడు ఈ కనిపించేసరికల్లా సాత్విక భావానికి, భగవంతుడి స్వరూపాన్ని చూసేసరికల్లా మైమరిచిపోయాడనమాట. అవాక్కుగా ఉండిపోయాడట.
ఉండిపోయేసరికల్లా ఈ భక్త భగవానుల సంగమ దర్శనార్థం దేవతలు ఎందరో విమానారూఢులుగా వచ్చి పైనుంచి చూస్తున్నారట. భగవంతుడు తన భక్తుడిని కలుసుకోవడానికి భిక్షుకుడు రూపంలో వచ్చి అతన్ని పరిగెత్తించి మరీ ఆయన్ని కలుసుకున్నాడని అందరూ ఆ ఉత్సాహంగా చూస్తున్నారు. అక్కడి నుంచి పైనుంచి విష్ణువు మీద, ఆ విష్ణుదాసుడి మీద కూడా పూలమాలలు కురిపించారట, పువ్వుల వాన. అక్కడి నుంచి అప్సరసలు ఆడారు, గంధర్వులు పాడారు, దేవగణాల వందలాది విమానాలతో ఆకాశం అంతా నిండిపోయిందట. విష్ణుమూర్తి చూడండి తన భక్తుడి కోసం ఎట్లా వెళ్ళాడోనని చెప్పుకుంటున్నారనమాట. అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, ఆదినారాయణుడి విష్ణుదాసుని కౌగలించుకున్నాడట, తన స్వరూపాన్ని ప్రసాదించాడు. సాయి మనకి ముక్తులలో 4 చతుర్విధ ముక్తులు చెప్పుకున్నాను చూడండి ఇంతకుముందు. అందులో స్వరూప ముక్తి ఒకటి. భగవంతుడు లాంటి రూపమే పొందుతారు వాళ్ళు. శంఖచక్రాలు ధరిస్తారు, పద్మమాలంకృతులుగా కూడా ఉంటారు. విష్ణు పార్షదులందరూ అలాగే ఉంటారని చెప్పుకున్నాం మనం. తనలాంటి స్వరూపాన్ని అతనికి ఇచ్చి తనతో పాటు విమానానికి ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు. ఈ విమానం వెళ్తుంటే అవతల, అంటే ఈయన ఒక దేవాలయంలో ఉన్నాడా, ఈ చోళ రాజ్యంలో ఉన్నటువంటి యజ్ఞవాటిక మీదుగా ఆ విమానం వెళ్తోందట. ఆ యజ్ఞవాటికలో ఉన్నటువంటి చోళుడు, ఆ చుట్టుపక్కల బ్రాహ్మణులు, అయ్యో దివ్య విమానం వెళ్తోంది, భగవంతుడు వెళ్తున్నాడని అందరు బయటకు వచ్చి చూశారు. ఈయన కూడా బయటకు వచ్చాడు రాజుగారు. ఈ బయటకు వచ్చిన రాజుగారు చూసేసరికల్లా నిర్ఘాంతపోయాడు. ఆ పక్కన ఉన్నవాడు విష్ణుదాసుడని గుర్తుపట్టేశాడు. గుర్తుపట్టేసరికల్లా ఆయనకి ఎంత దుఃఖమో వచ్చిందట. వెంటనే తన ఆచార్యుడిని పిలిచాడట. ఆచార్యుడిని పిలిచి, ఓ ముద్గరముని, నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణు రూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు. ఇంత ఐశ్వర్యం ఉండి అసాధ్యాలైనటువంటి యజ్ఞము దానము చేసే నేను ఇక్కడే ఉండిపోయాను. నేను విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందలేకపోయాను. అతని సాక్షాత్కారాన్ని, స్వరూపాన్ని పొంది సాయంతో పాటు ఉండడానికి, సాలోక్యాన్ని కలిగి అన్ని రకాల ముక్తులు లభించేసినాయి వాడికి. నేనెందుకు ఇలా ఉండిపోయాను అంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే నాకు వైకుంఠం దొరకదిక అని, ఇక నేను ఇది ఏం చేసినా లాభం లేదు, నేను ఎన్ని సమర్పించినా, నేను ఎంత యజ్ఞం చేసినా శ్రీహరికి నా మీద ఇంత కూడా కృపరాల. కాబట్టి భక్తి తప్పిస్తే విష్ణువు యొక్క అనుగ్రహానికి వేరే దారి లేదు. యజ్ఞము, దానము, హోమము, తపము ఇవేవీ కాదు. భక్తి విష్ణువుని చేరే మార్గం అని రాజుగారు తెలుసుకున్నాడు. కాబట్టి నేను యజ్ఞకాండ అంతా అనవసరం, నేను చెయ్యను అని చెప్పేసి ఆయన చిన్నతనం నుంచి యజ్ఞాల గోల్లోనే ఉన్నాడు. ఆయనకి సంతానం లేదట. సంతానం లేకపోవటం వల్ల నిస్సంతుడైన రాజు తన సింహాసనం మీద తన మేనల్లుడికి, చెల్లెలి కుమారుడికి స్వయంగా పట్టాభిషేకం చేశాడట. ఈ కారణం చేత ఇప్పటికీ ఆ చోళ దేశాలలో రాజ్యాధికారాన్ని పొందటంలో రాజుల మేనల్లుళ్ళకే రాజ్యం వస్తుందట, కుమారులకి రాదని చెప్తున్నారు. మరి కథలో అలా ఉంది. అనంతరం చోళుడు యజ్ఞహోమకుండం దగ్గర చేరి, శ్రీహరి, త్రికరణ శుద్ధిగా నీ అందలి భక్తిని నా యందు సుస్థిరం చెయ్యి అంటూ సమస్త సదస్యులు చూస్తూ ఉండగా అగ్ని ప్రవేశం చేశాడు. ఎక్కడైతే ఆయన విష్ణుప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నాడో ఆ కుండంలోకి స్వయంగా ప్రవేశించేశాడు చోళ మహారాజు. అది చూసినటువంటి క్రుద్ధుడైన ముద్గలుడు అది చూస్తూ ఉండగా, అయ్యో ఇంత బ్రాహ్మణ్యం వహించానే, ఇన్ని రోజులు ఇతనితోటి యజ్ఞం చేయించినా నేను ఇతడు విష్ణువుని చేరేందుకు మార్గాన్ని సుగమం చేయలేకపోయానని దుఃఖంతో ఉన్నటువంటి ముద్గలుడని ఆ ముని తన శిఖని తొలగించి వేసుకున్నాడట. ఈ శిఖని తొలగించేసరికల్లా ఆ ముద్గల గోత్రం విశిఖ అనే పేరుతోటే ఇప్పటికీ అలాగే ఉందట. విశిఖ గోత్రం ప్రత్యేకంగా వాళ్ళు ముద్గల మహర్షి తాలూకు గోత్రీకులని కార్తీక పురాణంలో చెప్పబడింది. హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులోని అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు. చోళుని ఆలింగనం చేసుకుని అతనికి స్వారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే తనతో వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్తున్నారు, ఓ ధర్మదత్త, అలనాడు ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసుని, చోళుని కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వారపాలకులుగా చేసుకున్నాడు. ఓ విప్రుడా, విష్ణు అనుగ్రహానికి, విష్ణు సాక్షాత్కారానికి 2 విధాలుగాను ఉన్న ఒకే ఒక మార్గం భక్తి మాత్రమే. ఆ మార్గాలు 2: ఒకటి ఆత్మజ్ఞానం, రెండోది ఆత్మార్పణం. ఒకటి నిన్ను నువ్వు తెలుసుకో, రెండోది నిన్ను నువ్వు భగవంతుడికి అర్పించు. ఈ 2 మార్గాల వల్లే మనం భగవంతుడిని చేరగలుగుతామని విష్ణుదత్తుడికి బోధించి పార్షదులిద్దరూ మౌనం వహించారట. దీంతో 26వ రోజు పారాయణ సమాప్తం. నమస్కారం.